సచివాలయం నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు. సార్ 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 అర్థం చేసుకోవాలి సార్. కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. కూర్చోమనం ఫినిష్ చేయమంటున్నాం అంతే. ఫినిష్ చేస్తున్నాను సార్. 5 నిమిషాలు కాదు 3 నిమిషాలు అవునా? మీరు అడ్డు వచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి. 12 నిమిషాలు అయింది సార్ గడియారంలో. అదే అది అది అధ్యక్ష, మీతో వాదన నాకొద్దు. నేను కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కూర్చోమన్నాం. ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నాకంటా సీనియర్లు కాదు. వారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత సభకు ఉంది. మీరు ఇస్తానంటే ఓకే, లేదనుకుంటే నేను కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. సభకు కూడా రావద్దంటే మానేస్తాను. జస్ట్ ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను సార్. సారీ, 10కి 10 సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదండి. ఇక్కడ 2 వ్యవస్థలుగా పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటే గ్రామ సచివాలయం, ఒకటే ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి గ్రామ పంచాయతీ. ఈ 2 వ్యవస్థల్ని కూడా కలిపేసి ఒకే వ్యవస్థగా నడిపిస్తూ ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి పంచాయతీల యొక్క ఆజమాయిషీలో అధికారులందరూ కూడా గ్రామంలో పనిచేసేటటువంటి విధానాన్ని తీసుకొస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. అలాగే ఇక మహిళా సంక్షేమం, దాని గురించి అందరూ చెప్పుకుంటారు. మహిళా సంక్షేమం అన్నదాన్ని సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళా సోదరుల మన కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి పనిచేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నందమూరి తారక రామారావు గారి ముఖ్యమంత్రిగా మహిళలకి సగభాగం ఉండడమే కాదు, సమాజంలోని ఆస్తుల్లో కూడా మీకు సగభాగం ఇస్తామని చెప్పేసి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. దాని మీద మరింత మెరుగులు దిద్ది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మనం డ్వాక్రా సంఘాలు అనేటటువంటి ఒక రూపకల్పన చేసి ప్రతి మహిళని ఆర్థిక పరిపుష్టి కల్పించే విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు జీవించేటటువంటి విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈ బడ్జెట్లో చూసుకుంటే మహిళా అభివృద్ధికి శిశు సంక్షేమ శాఖ ద్వారా 4,285 కోట్ల రూపాయలు కేటాయించుకోవడం అన్నది ఇది మహిళల మీద మనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పరిశ్రమలు, ఈ పరిశ్రమలన్నీ ఆంధ్రప్రదేశ్ అన్నది మేజర్గా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ వస్తున్నాం ఇప్పుడు దాకా. ఇవాళ మనం పరిశ్రమలు సాధించుకోవాలనేటటువంటి